నమస్తేనా. మన తెలంగాణలో జనసేన జెండా ఎగిరింది నేరేడిపల్లె ఊరిలో. ఏం చెప్తారు? ఇది ఫస్ట్ ప్రారంభం అనుకోవచ్చా? ఇది వాళ్ళ అడుగు పునాదిగా అనుకోవచ్చు. ప్రజలు తీసుకున్న ఒక మంచి డిసిషన్గా అంటే ఇప్పటిదాకా చూసిన పార్టీలు ప్రజల కోసం ఏమి చేశారో చేయలేదో ప్రజలకు తెలుసు. అందుకోసం ప్రజలు కూడా ఒక మంచి కొత్త పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఎంచుకున్న మార్గం ఇది. గతంలో ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు కూడా ఇంచుమించు బర్రెలెక్కడ వచ్చిన ఓట్లు రాలేదు. సో ఇప్పుడు ఏకంగా మున్సిపాలిటీలో ఒక సీట్ కైవసం చేసుకోవడం ఇలా జరుగుతుంది. మీరు అదే ఎక్స్పెక్ట్ చేయాలి. ఒకప్పుడు ఒక సీటు కూడా రానిది ఈ రోజు 3 సీట్లు గెలిచింది తెలంగాణలో అంటే ఒక చిన్న చినుకైనా సరే ఎంత పెద్ద తుఫానికి దారి తీస్తుంది. అలాగే ఒక్క అడుగు జనసేన పెట్టినా కూడా ఇంతమంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చడానికి ఆ 3 సీట్లు సరిపోతాయి. ప్రజెంట్ ఈ రోజు ఈ 3 సీట్లే రేపు ఎమ్మెల్యేలు గెలవడానికి కూడా వాళ్ళకి జనాలకి తోడుగా ఉంటారు. చాలు ఒక్కొక్క ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఆ 3 మామూలుగా మున్సిపాలిటీ సీట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యేకి సమానం. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ వర్క్ చూడండి, మీరు తర్వాత వాళ్ళ వర్క్ చూడండి ఎలా ఉంటదంటే ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ముందు సరిపోరు. ఆ విధంగా ఉంటుంది వాళ్ళ వర్క్. అంటే చిన్నోళ్ళే కదా వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటారు. పక్క ఊర్ల నుంచి ఆ ఊరికి జనసేన మొత్తం తెలంగాణ స్టేట్ లో జెండా ఎగరేస్తారు. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మాది ఆంధ్రానే కావచ్చు కానీ జనసేన మాత్రం రికార్డ్ బ్రేక్ చేస్తుంది తెలంగాణలో. మా ఏం పార్టీ లేదు కదా ఆయన ఏం చేస్తాడు అనుకోవద్దు. చిన్న పిల్ల దగ్గర ఒక మెసేజ్ పెట్టే దగ్గర నుంచి ఆయన రియాక్ట్ అవుతున్నాడు అంటే ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో రేపు తెలంగాణ ప్రజల కష్టాలు కూడా తీరుస్తాడు. చిన్న మీ ఫోన్ లో వచ్చే ఒక సోషల్ మీడియా వీడియోకే రెస్పాన్స్ అయ్యేవాడు రేపు ఒక ఎమ్మెల్యేనో లేకపోతే స్టేట్ లో దానికి ఏదైనా ఒక కార్యదర్శిగా చేస్తే మీ కష్టాలు తీర్చకుండా వెళ్ళిపోతాడా? కష్టాలు తెలిసిన వ్యక్తులకి మీరు ఆదుకోవాలి. తెలంగాణ ప్రజలు కూడా మంచి వైపు ఉండాలని కోరుకుంటున్నా. అలాగే ప్రతి ఒక్క లేని వాళ్ళకి సీట్లు ఇచ్చి అవకాశంగా ఆయన నిలబెడుతున్నాడు తప్ప ఉన్న వాళ్ళకి సీట్లు ఇచ్చి నిలబెట్టలేదు. మీరు కూడా అర్థం చేసుకోవాలా. ఎంతో మంది కష్టపడే ప్రజల మధ్యలో మనం ఎప్పుడు తిరుగుతూ ఉంటాం. అలాగే మన కోసం ఎవరు ఆలోచిస్తున్నారో అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మనం మద్దతు ఇచ్చి మనం ప్రతి ఒక్క దగ్గర ఆయనకు మేము ఉన్నామని చెప్పాలి. ప్రజలందరికీ నా విన్నపం ఏంటంటే ఇలాగ ఎంతో మంది వస్తూ ఉంటారు. చాలా మంది అంటూ ఉంటారు తెలంగాణలో పుట్టిన పార్టీ కాదు జనసేన అని. మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో పుట్టిందా? లేదు కదా. ఎక్కడో ఢిల్లీలో పుట్టిన పార్టీకి మనం అండగా ఉండలేమా? మరి ఎక్కడైతే ఏముంది, ఏదైనా సరే మన జాతీయ పార్టీలే కదా. మన దేశంలో పుట్టిన పార్టీలకు మన అండగా ఉండకపోతే ఎవరు ఉంటారు? జనసేన జాతీయ పార్టీ కాదు బ్రో. జాతీయ పార్టీ కాకపోయినా కూడా అవుతుంది కదా అన్న, ఒక టైం వస్తుంది. తెలంగాణ టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఏమంటే పవన్ కళ్యాణ్ తెలంగాణ సంబంధం లేదని మాట్లాడుతుంది కాంగ్రెస్ అధ్యక్షుడు. ఏం చెప్తారు? ప్రజలను అడగండి, ప్రజలు చెప్తారు కదా. ఇప్పుడు రేపు ఓటింగ్ జరుగుతుంది కదా, ఓటింగ్ జరిగిన తర్వాత మీకు ఏ సంబంధం వాళ్ళకి ఏ సంబంధం అని వాళ్ళు వేసే ఓట్లలోనే చెప్తారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కావాలనుకోండి వీళ్ళని లెక్క చేయరు, వీళ్ళు వద్దు అనుకోండి వాళ్ళకి ఓట్లు వేస్తారు. అక్కడ అర్థం అయిపోద్ది మనల్ని వద్దు అనుకుంటున్నారా మనల్ని కావాలనుకుంటున్నారా, జనాలు మనం పని చేస్తున్నామా లేదా, అది వాళ్ళకే అర్థం అయిపోతుంది. క్యాడర్ లేదు, ఏ రకంగా క్యాడర్ వాళ్ళు వీళ్ళెందుకు బ్రో? మీడియా వాళ్ళే చాలు క్యాడర్ కి. మామూలుగా చెప్తా వినండి, పని చేస్తే మీరు చెప్పరా? చెప్తారు కదా. తప్పేముంది? ఇప్పుడు ఏం చేయాలన్నా మీడియానే కదా కావాలా. ఇప్పుడు ఒక మనిషికి నేను సాయం చేస్తున్నా, ఈ అబ్బాయి బాగా చేశాడని చెప్పి మీరే మీడియాలో చెప్తారు. అది చాలు. 10 మందికి హెల్ప్ చేసేవారికి మీడియా మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉండాలి, ప్రజల ఆదరణ ఉండాలి, ప్రజలు చూపించే ప్రేమ అనురాగాలు ఉంటే ఆయన ఎప్పుడైనా రాజే. పవన్ కళ్యాణ్ కోనసీమకి తెలంగాణ డిస్ట్రిక్ట్ పని చెప్పడం జరిగింది. ఎలా తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తారని అనుకుంటారా? ప్రజలు ఎప్పుడు పవన్ కళ్యాణ్ కోనసీమ డిస్ట్రిక్ట్ పట్టింది అని చెప్పలేదు. ఏదో కొంతమంది నాయకులు డిస్ట్రిక్ట్ తగిలింది కోనసీమ అందుకే తల వంచుకుంది కొబ్బరి చెట్లు అని చెప్పేసి అన్నాడు తప్ప తెలంగాణ డిస్ట్రిక్ట్ తగిలిందని ఎప్పుడు పవన్ కళ్యాణ్ అనలా. కావాలంటే మీరు వీడియో చెక్ చేసుకోండి, మీరు చెక్ చేసుకున్న తర్వాత నాకు మాట్లాడండి. తెలంగాణలో బీజేపీ కుటుంబ తరఫున ప్రచారం చేయడానికి పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఉండే, ప్రచారం చేయడానికి కూడా భయపడ్డారని తెలంగాణ వాసులు మీరే చెప్తారు. భయమా? మరి తెలంగాణలో ఉన్న జన సైనికులను అడగండి, వాళ్ళు చెప్తారు మనకు భయపడ్డామా లేదా అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. మీకు వాళ్ళకి అర్థమైపోద్ది కదా మేము భయపడ్డామా లేదా. మేము వాళ్ళు రొమ్మిర్చుకొని నిలబడే సూర్యుడు లాంటి వాళ్ళు జన సైనికులు. వాళ్ళ ముందు వీళ్ళు ఆడ సరిపోరు బ్రో. కరెక్ట్ కాదు. ఎందుకంటే అనదర్ పార్టీ ఆ క్వశ్చన్ కాదు. మేము పని చేస్తున్నాము, ప్రజలకు పని కావాలి. మేము రోడ్లు వేస్తున్నాము, ప్రజలకు రోడ్లు కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి ఇస్తున్నారో ప్రజలకు అందుబాటులో అది ఇస్తే చాలు. మేము అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
మా నాయకుడు మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం అన్నాడు, మేము ప్రజల కోసం అండగా ఉంటాం తప్ప ఆడు స్కామ్ చేసినా వేడి చేసినా మొన్నటికి మొన్న జగన్, ఇప్పుడు మామూలుగా జగన్ ని తీసుకోండి, తిరుపతి లడ్డు వ్యవహారం తెలుసు కదా, పార్టీలు క్వశ్చన్ వేరు. లడ్డు విషయంలో కల్తీ జరిగిందని చెప్తున్నప్పుడు ఎంతసేపటికి జంతుకోవు కలవలేదు అంటున్నారు తప్ప దేవుడికి అన్యాయం జరిగిందని ఎవ్వడు ఏ ఒక్క ఫ్యాన్స్ కూడా వాళ్ళు వైసీపీలో ఉన్న ఫ్యాన్స్ ఒక్కడు కూడా మాట్లాడు. అరే పార్టీలు ఉంటా మీరు కొట్టుకొని సావండి, దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మనం అందరూ వేరే కదా. మన తెలంగాణకి జనసేనకి సంబంధం ఏంది? తెలంగాణ ఉద్యమంలో ఏ రోజు పవన్ కళ్యాణ్ తెలంగాణ ఉద్యమం పార్టిసిపేట్ చేయలేదు. తెలంగాణ వద్దనుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. తెలంగాణ ప్రజలు ఎట్లా ఓటేస్తారు అనుకుంటున్నా? సరే ఓకే, ఇదే మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను, తెలంగాణ వాళ్ళు కాబట్టి. మరి ఏ విధంగా టీఆర్ఎస్ ఆంధ్రాలో పోటీ చేసింది? టీఆర్ఎస్ ఏ విధంగా పోటీ చేసింది? ఆంధ్రాలో ఎందుకు పోటీ చేసింది? మరి మీరు ఎలాగా అది ఆ పార్టీ వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పోటీ చేసి వాళ్ళు పని చేస్తారంటే మేము నమ్మాలా? మరి మేము పని చేస్తారంటే మీరు నమ్మరా? నేషనల్ పార్టీ. నేషనల్ పార్టీ ఎక్కడ? నేషనల్ పార్టీ ఉంటే అదేమన్నా 200 సీట్లు గెలిచిందా మొత్తం రాష్ట్రంలో? లేదు కదా. అది కూడా ఒక సీఎం అయ్యాడు, ఆయన కేసీఆర్ సీఎం అయ్యాడు, ప్రజల కోసం పని చేశాడు, అంతవరకు ఓకే. ఈయన కూడా అవకాశం రాంది ఏమి చేయలేడు కదా, అవకాశం వచ్చింది, ఇప్పుడు వినియోగించుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన సీఎం కాకుండానే అంత చేస్తున్నాడు. సీఎం అయితే ఏ రేంజ్ లో ఉంటుందో అది కూడా ఊహించుకోండి మరి మీరు. ఓకే బ్రో, ఇప్పుడు ఏపీలో పొత్తుంది, మరి తెలంగాణలో పొత్తు ఎవరితో ఉంటది? మాకేం అవసరం లేదండి. ఏం అవసరం లేదా? ఏపీలో పొత్తు పెట్టుకున్నాం, బీజేపీతో పొత్తు పెట్టుకుంటాం, అది మా నాయకుడు ఇష్టం. మీరు డిసైడ్ చేసేది కాదు, నేను డిసైడ్ చేసేది కాదు. అవునా కాదా? ఇప్పుడు మీరు వెళ్ళి మీరు పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుంటా అంటే పెట్టుకుంటాడా? లేదుగా. ఆయనకి ఎవరితో అనిపిస్తే ఆయన మంచితనం అది. సో ఇక్కడైతే సింగిల్ ఆప్షన్ లేదంటావు, సింగిల్ గా రావడం ఆప్షన్ లేదంటావు. వచ్చిన వాళ్ళంతా పోయారు, సింగల్ గా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, పంపించేసారా? అలా ఆంధ్ర రాజకీయాలు వేరు, తెలంగాణ రాజకీయాలు వేరు. తెలంగాణ ఉస్మానియా కేర్ ఆఫ్ అడ్రస్ గడ్డ, అది ఎంతో మంది ప్రాణాలు చెల్లింది తెలంగాణ తెచ్చుకున్న గడ్డకి జనసేనకి ఎట్లా ఓటేస్తారని మీరు అనుకుంటారు? సరే మీరేం చేశారు తెలంగాణకి? మీరు గెలిచారు కదా. తెలంగాణలో బీఆర్ఎస్ 10 ఏళ్ళు పాలించింది, కాంగ్రెస్ పాలించారు. మరి మీరు ఏం చేశారు తెలంగాణకి? ఏం చేశారు అడుగుతున్నాం కదా బ్రో. మమ్మల్ని మీరు క్వశ్చన్ వేస్తారు. కేసీఆర్ లేదు తెలంగాణ వచ్చేదా? కేసీఆర్ లేదు తెలంగాణ వచ్చేదా? తెలంగాణ ఉద్యమంలో పవన్ కళ్యాణ్ నేడు ఆ మాట మాట్లాడద్దు. తెలంగాణ కోసం 412 మంది తెలంగాణ యువకులు బలిదానాలు తెలంగాణ తెప్పించడానికి కారణమైంది. కేసీఆర్ లాస్ట్ పోరాటం చేసిన యోధుడుగా, వీరుడుగా ఆయన ఉంటాడు. మనం అంతేగాని ఆయన్ని తీసుకొచ్చి మొత్తం రుద్దొద్దు, కరెక్ట్ కాదు అది. ఎంతో మంది అంతకు ముందు ఎంతో మంది పోరాటం చేశారు తెలంగాణ కోసం. మేము ఆంధ్రాలో ఉన్నా కూడా మేము అంతో ఇంతో చూస్తాము. తెలంగాణలో మేము కూడా తిరుగుతుంటాం కూడా మాకు తెలుసు. అందరినీ తీసుకువచ్చేసి మీరు రుద్దితే ఎలాగా? చోకంతో తెచ్చింది సుభాష్ చంద్రబోస్ అయితే మీకు గాంధీదాత తెచ్చాడని చెప్పేసి అన్నట్టుంది ఇక్కడ. ప్రతిరోజు మనం అలాగే మాట్లాడితే ఎలా ఉంటది బ్రో? కరెక్ట్ కాదు అది. ఓకే, తెలంగాణ కోసం పోరాడాడు, మేము యాక్సెప్ట్ చేస్తాము, దానికి కూడా అభ్యంతరం చెప్పము.